అమ్మాయిలు ఇంత దారుణంగా ఉన్నారని ఈ వీడియో చూసాక తెలిసింది. మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ యూట్యూబ్ లైవ్‌లో మాట్లాడుకుంటూ ఒక ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నారు. ఇన్సిడెంట్ అనే బదులు స్టోరీ. ఆ స్టోరీ రైట్ సైడ్ ఉన్న పర్సన్ చెప్తున్నాడు. ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను. ఆ స్టోరీ టైటిల్ వచ్చేసి 5 స్నాప్ స్టోరీ. టైటిల్ వాళ్ళేం పెట్టలేదు, నేనే చెప్తున్నాను అర్థం అవ్వాలని. 5 స్నాప్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉన్నాడు కదా, అతను బీటెక్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్‌లో ఒక పర్సన్ ఉండేవాడు. అతను స్టూడెంటే. అయితే అతను క్లాసులకి అట్లా వెళ్ళకుండా లవర్‌తోనే మాట్లాడుతూ ఉండేవాడు. క్లాస్ ఎగ్గొట్టి లవర్‌తోనే మాట్లాడడం. ఒక్కొక్కసారేమో బాగా లవ్లీగా మాట్లాడుకునే వాళ్ళంట. ఒక్కొక్కసారేమో గొడవలు పడుతూ మాట్లాడుకునే వాళ్ళంట. అయితే కొన్ని డేస్ అయిపోయాక అసలు ఇంకా కాలేజీకి వెళ్ళకుండా ఆ రూమ్ లోనే ఉంటూ రోజు గొడవలు అవుతూ ఉండడం ఇట్లా జరుగుతుందంట. జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట, ఏంట్రా ఇది అంటే, వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది, ఇద్దరు విడిపోయారు. బట్ ఆ అమ్మాయి వేరే పని చూసుకుంది. ఆ అమ్మాయికి వేరే లవర్ ఉన్నాడు ఇప్పుడు. వీడేమో బ్రేకప్ యాక్సెప్ట్ చేయకుండా ఇంకా లవర్ అనే ఫీల్ అయ్యి రోజు ఫోన్ చేయడం, బయటకి ఎక్కడైనా వెళ్తే ఎందుకు వెళ్ళావని అడగడం అట్లా చేస్తున్నాడు అని చెప్పాడంట. జరిగిన కొన్ని డేస్ కి ఏమైందంటే ఫోన్ చేయడం, రోజు గొడవ పడడం ఇట్లా జరుగుతున్నప్పుడు స్నాప్ వీడియోస్ వచ్చాయి. అది ఫస్ట్ వీడియో చూసాడు అంతే. ఎవరు లవర్ ఉన్నాడు కదా, ఫస్ట్ వీడియో చూసాడు. చూసి ఇంకా మెంటల్ వచ్చినట్టు బిహేవ్ చేయడం, అంటే గోడను కొట్టడం, కోపంలో మనకి నచ్చని ఏదైనా పని జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది కదా, అట్లా బిహేవ్ చేస్తున్నాడంట. వీళ్ళు ఏంటి అని వెళ్ళి చూసినప్పుడు 5 స్నాప్లు సెండ్ చేసింది. ఆ 5 స్నాప్లో ఫస్ట్ వీడియో చూసాడు కదా, వీళ్ళు చూసారు ఆ వీడియోని. చూసినప్పుడు వీళ్ళకి ఇంకా మైండ్ పని చేయలేదు. ఆ వీడియో అట్లా ఉంది, వీళ్ళే తట్టుకోలేకపోయారు ఆ వీడియోని చూసి. ఆ వీడియోలో ఏముందంటే, ఆ అమ్మాయి లవర్, కొత్త లవర్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ ఒక పని చేస్తూ ప్రైవేట్ వీడియో తీసుకున్నారు. అది ఆ వీడియో తీసింది ఆ అబ్బాయి. వీడియోలో ఏముందంటే బీజే, నేను ఫుల్ ఫామ్ చెప్పను, ఆ అమ్మాయి బీజే చేస్తుంది. బీజే ఇంక మీరే అర్థం చేసుకోండి. ఆ అబ్బాయికి బీజే చేస్తుంది. వాడు దాన్ని ఇట్లా ఫోన్ పెట్టి వీడియో తీసాడు. దాన్ని తీసి అట్లాంటి 5 వీడియోస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వీడియోనే అది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అవి ఇంకా మనం చెప్పలేము. వీడియో చూసి వాడు అట్లా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ప్రెషర్ లో వీళ్ళే అంత ఫీల్ అయ్యారంటే ఆ వీడియో చూసి. వాడు ఇంకా లవర్ అంటే వాడు ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, చాలా మంది అబ్బాయిలు పెళ్ళామని పిల్లలని అట్లా ఇమాజిన్ చేసుకుంటారు ఆ ఏజ్ లో. వీళ్ళే అంత ఫీల్ అయితే అట్లా ఫీల్ అయిన వాడికి ఎంత ఉంటుందో ఇంకా మీరు అర్థం చేసుకోండి. జరిగింది అట్లాగా. ఇది చూసాక అమ్మాయిలు ఏంటి మరి ఇంత దారుణంగా ఉన్నారా అనిపించింది. ఎవరు తట్టుకోలేరు ఆ పొజిషన్ లో. జస్ట్ మిమ్మల్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఆ పొజిషన్ లో ఉండి మీకు ఇలా జరుగుంటాయి. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. చాలా మంది ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే కింద కామెంట్ లో, నేనైతే ఆ మొత్తం వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో మొత్తం ట్రెండ్ చేసేసేవాన్ని అని. వాడు ట్రూ లవర్ కాబట్టి ప్రూఫ్ అవ్వకూడదు అని అట్లా ఆలోచించి ఆ వీడియోలు తీసేసి ఉంటాడు. ఇంకొకడు ఎవడైనా సైకోగాడ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్ కి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వైరల్ చేసేసేవాడు. వాడు పడ్డ ప్రెషర్ దానికి తెలియాలి అని. తను అలా చేయలేదు. ఇంకా తర్వాత ఏం జరిగిందేమో మనకి తెలియదు. బట్ అమ్మాయిలు ఎంత దారుణంగా ఉన్నారని మాత్రం తను చెప్పాక, అంటే ఆ ఇన్సిడెంట్ చూసాకే తెలిసింది. అమ్మాయి వదిలేసినప్పుడు మనం వదిలేయడం చాలా బెటర్ ఇప్పుడున్న జనరేషన్ కి. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో మారరు, అంటే మార్చలేము మనం. ఇట్లా వెళ్ళిపోయాక కూడా మళ్ళీ మనం కావాలి అనుకుంటే మనం మార్చలేమో, జరిగేది కాదు. వాళ్ళు వదిలేసినప్పుడు వదిలేయాలి అంతే. డేస్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ పొజిషన్ లో ఎవడైనా వీక్ పర్సన్ అని ఉంటే ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేవాడు. తనకి ఏమైందో మనకైతే తెలియదు. బట్ ఇది ఫస్ట్ స్నాప్ స్టోరీ అనేది ఆ పొజిషన్ లో ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధ.